తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం బ్రదర్ ఏ. ప్రతాపన్న గారు ఏర్పాటు చేసిన పాస్టర్స్ మీటింగ్, పాస్టర్ పౌలోస్ గారి చర్చి రామేశ్వరం. ప్రైజ్ ది లార్డ్. భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ధనస్కోడు అనేటువంటి ప్రాంతానికి ధనస్కోడి అనే ప్రాంతానికి మనం వచ్చే ఇది ఒకప్పుడు చాలా చక్కని అందమైనటువంటి ప్రదేశము. రైల్వే స్టేషన్, హాస్పిటల్, స్కూలు, పోస్ట్ ఆఫీసు ఇవన్నీ కలిగినటువంటి ప్రాంతమే. అయినప్పటికీ ఒకసారి 1964లో సునామీ రావడం వల్ల ఈ సముద్రం, హిందూ మహాసముద్రం వచ్చి ఇటు బంగాళాఖాతం మీద పడి ఈ మధ్యలో ఉన్నటువంటి చర్చి కానీ, ఇల్లు కానీ, రైల్వే స్టేషన్ కానీ మొత్తాన్ని స్మాష్ చేసి 3000 మంది ఒకసారి జల సమాధి అయిపోయారు. సో ఆ తర్వాత ఇక్కడ ట్రైన్ లో ఉన్న ప్రజలు కూడా కొట్టుకుపోయారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో మరలా చర్చి కట్టబడాలి. సో దేవుని పని ఇక్కడ జరగాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి సునామీలు కానీ మరి ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో
ఎప్పటికీ జరగకూడదు. సేవకులుగా మనం ఇది 3వసారి. అయ్యగారు అంతకు ముందు ఒక బ్యాచ్ వచ్చారు, తర్వాత మేము వచ్చాము, తర్వాత ఇప్పుడు అందరం వచ్చాము. సో ఇంతమంది రావడం వల్ల మరి ఈ ప్రాంతం దేవుడు దీవించాలి. సో మనం ప్రార్థన చేద్దాం. ఇది అప్పుడు పూర్వకాలంలో ఉన్నటువంటి చర్చి ఇది. సో ఇది వైపు బలిపీఠం, అది 3 స్టెప్పులు, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలాగా. సో ఫ్రంట్ అది సిలువ ఇవన్నీ ఉండేవి. పోయినసారి మేము వచ్చినప్పుడు ఈ గోడ కూడా ఉంది. ఇక్కడ రావాలి, అది ఇప్పుడు పడిపోయింది. వీడియో అబ్రం గారు, అబ్రం గారు, అబ్రం గారు, సింహం ముందు కదా. మనం చూస్తున్న స్థలం పేరు ధనుష్కోడి. ఒకరికి చెప్పండి, ఇండియాకి లాస్ట్ బార్డర్. ఇక్కడికి శ్రీలంక బార్డర్ స్టార్ట్ అవుతుంది. బాగా గమనించండి. చెన్నై నుంచి వచ్చినా, తూతుకుడి నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, నార్త్ ఇండియా నుంచి వచ్చినా ఈ రోడ్డు మీద రావాలి ధనుష్కోడికి. మీరు ఇదిగో నా ఎడమవైపు చూస్తున్నారే, ఇది హిందూ మహాసముద్రం. అది చూపుతున్నాను, ఆ సముద్రం చూపుతున్నాను, హిందూ మహాసముద్రం. రైట్. నా కుడి వైపు చూస్తున్నారే, ఆ సముద్రం. ఓకే, కనపడుతుంది. అది బంగాళాఖాతం. పైన చూస్తున్నారు కదా మన భారతదేశం, 3 సింహాలు. దీని వెనకాల ఇంకా దారి లేదు, రోడ్డు క్లోజ్. 2 సముద్రం అనగా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం ఇక్కడ కలుసుకుంటుంది. ఇక్కడ శ్రీలంక దగ్గర 40 కిలోమీటర్లు అంటారు. రైట్, మంచిది. ఈ 2 సముద్రం కలయిక. దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, వినండి, వినండి. తమిళనాడులో దీని పేరు పదిని. మీరు తింటున్న తాటి బెల్లం ఒంటికి ఆరోగ్యమైన తాటి కలకండు. ఆ ఒంటికి ఆరోగ్యకరమైనటువంటి తాటి కలకండ, తాటి చాక్లెట్ అన్ని దీని నుండి తయారు చేస్తారు. ఇది కళ్ళు కాదు. తమిళనాడు కళ్ళు తీస్తే అరెస్ట్ చేస్తారు. అవునా? ఇది పదిని. What is your name? Jabez Victor.
విక్టర్ సరే కన్నూరి జాగ్రత్త చూసుకో